కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషిలో హిపోక్రసీ కూడా చాలా పెరుగుతుంది. ప్రతి మనిషిలోనూ ఆల్మోస్ట్ లోపల కనిపించే వ్యక్తి వేరు, బయట ఉండే వ్యక్తి వేరు. ఇన్ఫ్యాక్ట్ సమాజంలో మనుషులు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? లోపల నిజాలు తెలిసినా, మనసుల్లో ఏది కరెక్టో ఏది రాంగో మనకు తెలిసినా మనం ఎలా బతుకుతున్నాం? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. చాలామంది వ్యక్తులు మనుషుల యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూసి కానీ, లేదా సమాజానికి ఏం సమాధానం చెప్దాము, లేదా సమాజం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దేన్ని యాక్సెప్ట్ చేయదని కానీ, లేదా సమాజానికి ఏది ఆకర్షణగా ఉంటుందని కానీ ఇది మాత్రమే ఆలోచిస్తారు. నిజంగా మనుషులు తమ జీవితాలను జీవిస్తున్నారా? నిజంగా ఏదైనా మనిషి మనసులో ఉన్న గిల్ట్ని బయటికి చెప్పగలుగుతున్నారా? నేను తప్పు చేశాననో, ఉప్పు చేశాననో ధైర్యంగా ఒప్పుకోగలుగుతున్నారా? తనకు నచ్చిన విషయాన్ని ఒక మనిషి కరెక్ట్గా చేయగలుగుతున్నాడా? తనకు నచ్చిన అంశం పైన తను ఉండగలుగుతున్నాడా? అది ఏదైనా కావచ్చు. మనిషి హిపోక్రసీలో బతుకుతున్నాడు రోజు రోజుకని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకొకటి మాట్లాడుతుంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నామని నటిస్తూ ఉంటారు. చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి గొప్ప మనుషులను ప్రపంచానికి చాటుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ చేసేది ఎందుకోసం, ఎంతవరకు? వచ్చే 100 సంవత్సరాల తర్వాత ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళెవరూ కూడా మళ్ళా మనుగడలో ఇక్కడ ఉండరు. ఇంత చిన్న జీవితానికి ఇన్ని అబద్ధాలా, ఇంత హిపోక్రసీయా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే పోలా? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అనే ఒక అద్భుతమైన తెలుగు రచయిత ఉన్నారు. ఆయన అమృతం కురిసిన రాత్రిని చక్కటి కవితా సంపుటి రాశారు. దానిలో నీడలు అనే ఒక కవితలో ఒక మాట రాశారు. ఇది మనం గమనించాలి. వీళ్ళందరూ భయపడిపోయిన మనుషులు. రేపటి గురించి భయం, సంఘం గురించి భయం, అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసే వాళ్ళకు భయం. గతంలో కూరుకుపోయిన మనుషులు గతించిన కాలపు నీడలు. డైలీ పేపర్ తిరగేస్తారు, జాలీగా ఉన్నట్టు నటిస్తారు. చెప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడతారు, కప్పబడిన నిన్నటి కళల్నే తలుచుకుంటారు. సన్నంగా పళ్ళసందును నవ్వుకుంటారు, హఠాత్తుగా జడుచుకుంటారు, నిటారుగా నిలబడలేరు. ఈ విధంగా ఆయన నేటి మనుషుల గురించి డిస్క్రైబ్ చేశాడు. నిజమే, ఇదంతా కరెక్టే. బయట జరుగుతుంది బోటకం, అబద్ధం అని తెలిసినా అది కప్పిపుచ్చుకోవడానికి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. చేసిన తప్పులు తమ తప్పులు కావని, ఆ టైంలో అలా జరుగుంటుందని చెప్పి అలా భ్రమిస్తూ ఉంటారు. వాళ్ళకి మనసులో అంతరాత్మ ఉంటుంది. అంతరాత్మలో తెలుసు వాళ్ళు చేసిన తప్పేంటో. కానీ సమాజానికి మాత్రం గొప్పవాళ్ళుగా, ఉద్దండులుగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. కాబట్టి మనుషులందరిలోనూ హిపోక్రసీ మొదలైంది. ఇంత చిన్న జీవితం గడిపేస్తే 100 సంవత్సరాలు మహా అయితే. దీనిలో ఇంత హిపోక్రసీ మనుషులకు అవసరమా?